Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. మనం ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి మోడల్ పేపర్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము అండి. ఓకేనా? సో ఆల్రెడీ మీకు ఒక వీడియోలో మోడల్ పేపర్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు ఏంటంటే మోడల్ పేపర్ 2 అనమాట. ఓకే, ఎవరెవరైతే ఈ 2026లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంగ్లీష్ నుంచి టోటల్గా మనకు మొత్తం 20 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? టోటల్ మనకు 40 మార్క్స్ అండి. మీరు కనుక సరిగ్గా క్లాసెస్ విని మంచిగా కాన్సెప్ట్స్ ఫాలో అవుతే మీరు ఈజీగా 15 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. 15 క్వశ్చన్స్ వరకు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే దాదాపు 30 మార్క్స్ వరకు గెయిన్ చేసుకునే ఛాయిసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కొంచెం కష్టపడ్డారు అంటే ఇంకా 35+ కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఎవరెవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ దగ్గరికి వచ్చారో ఛానల్ని కంపల్సరీ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో మీరు ఎంత షేర్ చేస్తే నేను మీకోసం ఇంకా అన్ని వీడియోస్ అనేవి ఎక్కువ చేస్తున్నాను. కాబట్టి కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, అయితే ఈ పేపర్లోకి వెళ్ళే ముందు సో మీకు ఆల్రెడీ తెలిసిందే మన బుక్ అనేది రిలీజ్ చేశాము అండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఓకేనా, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి ఓకే కోర్టు జాబ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్కి మీకు జనరల్ ఇంగ్లీష్ బుక్ అనేది కొత్తగా రిలీజ్ చేశాము అండి. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇందులో కంటెంట్ మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో అడగండి, తీసుకోండి, కొనుక్కొని తెప్పిమనండి, తెప్పిస్తారు వాళ్ళు ఎమ్మటే, మా దగ్గర నుంచి పంపించేస్తాం. లేదంటే మన యాప్లో బుక్ చేసుకోవచ్చు, మాకు అడ్రస్ అమౌంట్ పంపించినా మేము పంపిస్తాం. అయితే బుక్ యొక్క పీడిఎఫ్ ఫ్రీగా ఉంది యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంది కదా, అందులో మీరు మై కోర్సెస్ ఓపెన్ చేస్తే బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉంటే చూసి చదవండి, నచ్చితేనే బుక్ కొనుక్కోండి. ఓకేనా? అది నెక్స్ట్ మీకు కోర్సు తెలిసిందే కదా. మీరు ఇంగ్లీష్లో చూడండి, బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం కోర్సు కావాలనుకుంటే యాప్లో కోర్సు తీసుకోండి. నాన్న తక్కువ అమౌంట్కే పెట్టాను ఎస్ఎస్సి జీడీది. 1 మంత్కి మీకు ఓన్లీ 99 రూపీసే, 3 మంత్స్కు 199 రూపీస్ అనమాట. ఇందులో మీకు గ్రామర్ అండ్ వొకాబులరీ 2 ఉంటాయి, ఇందులో కూడా గ్రామర్ వొకాబులరీ 2 ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ. సో మనకి సెంటెన్స్ చూడండి, క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి, మీకు ఏవేవైతే న్యూ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఏవేవైతే క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతారో అలాంటి క్వశ్చన్సే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఎక్స్ట్రా చెప్పే కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా చూసుకోండి అందరూ. చూడండి, ఇక్కడ మనకు స్పెల్లింగ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాడు అండి. అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి స్పెల్లింగ్ చూసుకుంటే ఎన్ష్యూర్, ఎన్ష్యూర్ అంటే మేక్ షూర్ చేయడం అని. ఓకేనా? ఎన్ష్యూర్. నెక్స్ట్ అపాలజీ, అపాలజీ అంటే ఏంటండి, క్షమాపణ అడగడం అంటాం కదా, సారీ చెప్పడం అంటాం కదా, అది మనకు అపాలజీ. నెక్స్ట్ మనకు సర్టిఫికేట్, క్యాలెండర్. మరి మనకు ఎన్ష్యూర్ అన్నప్పుడు చూడండి ఇక్కడ అందరూ క్లియర్గా ఎన్ష్యూర్ అన్నప్పుడు మనకు దీని స్పెల్లింగ్ కరెక్టే ఉంది అండి. ఓకేనా? అపాలజీ అన్న కరెక్టే ఉంది. సర్టిఫికేట్, సర్టిఫికేట్ సిఏటి కరెక్టే ఉంది. కానీ క్యాలెండర్ చూడండి ఇక్కడ. సో క్యాలెండర్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్ అన్నప్పుడు ఏఆర్ ఉండాలి, ఈఆర్ కాదు. ఓకేనా? క్యాలెండర్ స్పెల్లింగ్ ఎలా ఉండాలి చెప్పండి, CALENDAR ఉండాలి, DER కాదు. ఓకేనా? కాబట్టి క్యాలెండర్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇదే. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ మనకి ఏంటంటే, ఇన్ ద సెంటెన్స్ ద స్ట్రాటజిస్ థాట్స్ వర్ వెరీ కోహెరెంట్. చూడండి ఇక్కడ మనకు కోహెరెంట్. ఓకేనా? వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అడుగుతున్నాడు అండి. చూడండి, సినోనిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఓకే, మనకు కోహెరెంట్ అంటే మీనింగ్ ఏంటండి? చూడండి, కోహెరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే లాజికల్. ఓకేనా? దీన్ని మనము రేషనల్ అంటాం. ఏమంటాం చెప్పండి? రేషనల్. దీన్ని మనము రీజనబుల్ అంటాం. ఓకేనా? సో కోహెరెంట్గా ఉండడం అంటే ఓకేనా, కోహెరెంట్ పారాగ్రాఫ్ అంటాం కదా. సో కోహెరెంట్ పారాగ్రాఫ్లో అరేంజ్ చేయండి అంటాం కదా. సో కోహెరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే లాజికల్గా ఉండడం. ఓకేనా? అర్థమయ్యేటట్టు, ఓకేనా, రీజనబుల్గా, రేషనల్గా ఉండడం అనమాట. ఓకేనా? కాబట్టి కోహెరెంట్ అంటే అర్థమయ్యే విధంగా, లాజికల్గా ఉంది అంటే అర్థమయ్యే విధంగా ఉందంటే, లాజిక్స్ ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి లాజికల్, రేషనల్, రీజనబుల్, కోహెరెంట్ అంటే సేమ్ మీనింగ్స్ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ యాంటోనిమ్ అడుగుతుంది కాబట్టి ఇది మనకు యాంటోనిమ్ అవుద్దా? కాదు, తీసేయండి ఆప్షన్. నెక్స్ట్ సిస్టమేటిక్. చూడండి, సిస్టమేటిక్ అన్నా కానీ లాజికల్ అన్నట్టే కదా, బట్ ఇది కూడా మనకు సినోనిమ్ అవుద్ది. ఆన్సర్ తీసేయండి. ఓకేనా? నెక్స్ట్ మనకు ల్యాక్ లస్టర్. ఓకేనా? ల్యాక్ లస్టర్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే, సో ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం. ఇప్పుడు మనకి ఏమంటామంటే దాన్ని సింపుల్గా ల్యాక్ ఆఫ్ ఎనర్జీ,
ఓకేనా. సో ల్యాక్ ఆఫ్ బ్రైట్నెస్, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా. ఎనర్జీ లేకపోవడం, దాంట్లో అంతా బ్రైట్నెస్ లేకపోవడం అంటూ ఉంటాం, రైట్. అది మనకు ల్యాక్ లస్టర్ అంటాం, రైట్. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు అండి, అది కూడా ఆన్సర్ కాదు. సో మనకు అప్పుడు అంటే దీనికి ఇంకేమంటాం అంటే ఇంకా దాంట్లో అంతా అన్ఇన్స్పైరింగ్ ఉండడం అనమాట, అన్ఇన్స్పైరింగ్ ఉండడం. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఇన్కాంప్రహెన్సిబుల్. చూడండి, కాంప్రహెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే అర్థం చేసుకునే విధంగా ఉంటే దాన్ని మనము కాంప్రహెన్సిబుల్ అంటాం. ఓకేనా. సో కాంప్రహెన్సిబుల్ అంటే ఏబుల్ టు బి అండర్స్టూడ్, ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం కానిది అనమాట. ఓకేనా, మనకు అది అర్థం కాదనమాట, దాన్ని మనము ఇన్కాంప్రహెన్సిబుల్ అంటాం. ఓకేనా. సో పర్ప్లెక్స్ అంటాం కదా, సో మనకి అది అర్థం కానిది అని. ఓకేనా, కాబట్టి ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం. సో కోహెరెంట్ అంటే ఏంటి, లాజికల్గా ఉండడం, అర్థమయ్యే విధంగా ఉండడం. సో ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే అర్థం కాకుండా ఉండడం అనమాట. దాని మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. మళ్ళీ మనకు యాంటోనిమ్ అడుగుతున్నాడు అండి. చూడండి, ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతున్నాడు అండి. చూడండి, మనకు దేన్ని అండర్లైన్ చేసిండండి, డిగ్రేడేషన్ అనే వర్డ్ని అండర్లైన్ చేసిండు. డిగ్రేడేషన్ అనే వర్డ్ని మనకు అండర్లైన్ చేసిండు అండి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే, సో క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఆర్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ టు యూరోప్ అండ్ ద వరల్డ్. చూడండి, ఇక్కడ మనకు డిగ్రేడ్ చేయడం అంటే మీనింగ్ ఏంటండి, డిగ్రేడ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే తక్కువ చేయడం అన్నమాట. ఓకేనా. సో డిగ్రేడ్ చేయడం అంటాం కదా, దాన్ని తక్కువ చేయడం అంటాం, డిఫేమ్ చేయడం అంటాం కదా, అట్లా తక్కువ చేయడం అని. అంటే ఇది మనకు నెగిటివా పాజిటివా, నెగిటివ్ అనమాట, నెగిటివ్ చేయడం, రైట్. మరి దానికి యాంటోనిమ్ అడుగుతున్నాడు కదా, డిమాండ్ అనేది వస్తుందా, అసలు ఆన్సర్ వస్తుందా కాదు. డిస్ట్రిబ్యూషన్ అంటామా, లేదు, తీసేయండి. డిజాస్టర్, డెవలప్మెంట్. డిగ్రేడేషన్ అంటే ఆల్రెడీ నెగిటివ్, నెగిటివ్కి యాంటోనిమ్ అడిగినప్పుడు మళ్ళీ డిజాస్టర్ అవుతుందా కాదు. ఇది కూడా మనకు డిజాస్టర్ అంటే కూడా నెగిటివే కదా. సో నెగిటివ్కి యాంటోనిమ్ అంటే కంపల్సరీ అది ఆప్షన్ అయి ఉండాలండి, పాజిటివ్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు మిగిలింది ఆప్షన్ డెవలప్మెంట్. డిగ్రేడ్ చేయడం అంటే కిందికి తక్కువ చేయడం, కింద పడేయడం. దానికి ఆపోజిట్ ఏంటి, డెవలప్ చేయడం అంటాం కదా. సో డెవలప్మెంట్ అనే దానికి యాంటోనిమ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి డిగ్రేడేషన్కు మనకు డెవలప్మెంట్ అనేది యాంటోనిమ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ 4th క్వశ్చన్. సో 4th క్వశ్చన్ మనకి ఏంటంటే, రైట్, చూడండి ఇక్కడ 4th క్వశ్చన్ మనకి ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్, రైట్. సో మనకి ఏమవుతుందంటే సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన పార్ట్ ఏ ఇడియం యొక్క మీనింగ్ అంటుండు. కింద మనకు ఆప్షన్స్లో ఇడియమ్స్ ఇచ్చాడు, అందుకే అప్రోప్రియేట్ ఇడియం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఏ ఇడియం యొక్క మీనింగు అండర్లైన్ చేసిన వర్డ్ది అంటుండు. మరి చెప్పండి ఇక్కడ. సో వాకింగ్ ఆన్ థిన్ ఐస్, వాకింగ్ ఆన్ ఏ డ్రీమ్, వాకింగ్ ఆన్ ఎగ్షెల్స్, వాకింగ్ ఆన్ ఎయిర్. చూడండి, ఫస్ట్ ఎలైటెడ్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఎలైటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఎలేషన్ అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట. ఓకేనా, చాలా హ్యాపీగా ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, ఎలేషన్ అంటాం. సో ఎలైటెడ్ అంటే ఏంటంటే హ్యాపీగా ఉండడం అనమాట. మరి దానికి ఏ ఇడియం, ఓకేనా, ఏ ఇడియం ఆ మీనింగ్ ఇస్తుంది అంటే వాకింగ్ ఆన్ ఎయిర్, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. వాకింగ్ ఆన్ ఎయిర్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉండడం అనమాట. ఓకేనా, ఎలైటెడ్ అంటాం దాన్ని. ఓకేనా, ఎలైటెడ్ అయిపోయి ఐ వాజ్ ఎలైటెడ్ అంటే, ఐ వాజ్ ఎలైటెడ్ అంటే మీనింగ్ ఏంటి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా, అది. ఓకేనా, మీకు హ్యాపీనెస్కి కొన్ని వర్డ్స్ రాసుకున్నాను ఇక్కడ. బ్లిస్, బ్లిస్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. మిర్త్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. యుఫోరియా, ఓకేనా, యుఫోరియా అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. నెక్స్ట్ ఎక్స్టసీ, ఎక్స్టసీ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. ఓకేనా, ర్యాప్చర్, చూడండి ఇక్కడ ర్యాప్చర్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. గ్లీ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. ఓకేనా, ఇవన్నీ మనకు. ఓకేనా, జౌసన్స్, చూడండి ఇక్కడ జౌసన్స్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. జుబిలేషన్, జుబిలేషన్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. ఇవన్నీ మనకు హ్యాపీనెస్ గురించి మాట్లాడతాయి అన్నమాట. ఓకేనా, హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, ఎక్కువసార్లు ఇస్తూ ఉంటారండి ఇలాంటి వర్డ్స్. ఓకేనా, అది ఎనివే ఎలేషన్ అన్న హ్యాపీనెస్. కాబట్టి ఏం చేస్తాం, వాకింగ్ ఆన్ ఎయిర్ అంటే మనకు అప్పుడు అది సో చాలా హ్యాపీగా ఉండడం అనమాట, ఆప్షన్ 4. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, మొత్తం ఒకాబులరీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో మీకు ఇంకోటి చెప్తున్నాను చూడండి నేను. సో ఒకాబులరీ క్వశ్చన్స్ మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఒకాబులరీ కోర్సు ఓన్లీ 49K ఉంది. ఓకే, 1 month
ఓన్లీ వొకాబులరీ కావాలంటే 49 రూపీస్కి తీసుకోండి, ఓన్లీ గ్రామర్ కావాలంటే అది కూడా 49 రూపీస్కే ఉంది. కాబట్టి మీకు సపరేట్ కూడా తీసుకోవచ్చు మన యాప్లో. ఓకేనా, రైట్. ఎనీవే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. కంపానియన్. చూడండి మనకు కంపానియన్ అంటే మీనింగ్ ఏంటండి? ఫ్రెండ్ అంటాం. ఓకేనా, పార్ట్నర్ అంటాం. నెక్స్ట్ ఇంకో వర్డ్ అలే. చూడండి ఇక్కడ మనకు అలే. సో అలే అంటే మీనింగ్ ఏంటి చెప్పండి మనకు? ఫ్రెండ్ అని. ALLY అలే. ఈ కొత్త వర్డ్ రాసుకోండి. ఫ్రెండ్, సపోర్టర్ అంటూ ఉంటాం. ఓకేనా, ఫ్రెండ్, సపోర్టర్ అంటాం. కాబట్టి కంపానియన్ అంటే ఏంటి? కంపెనీ ఇచ్చేవాడిని కంపానియన్ అంటాం. మన పక్కనే ఉండి కంపెనీ ఇచ్చేవాడు అనమాట. సో కంపానియన్ అంటే ఫ్రెండ్ అని. కాబట్టి ఇక్కడ ఎనిమీ కాదు కదా, తీసేయండి. నెక్స్ట్ మనకు సిస్టర్ అంటామా? లేదు. నైబర్ ఉంది, మేట్ ఉంది. చెప్పండి ఇక్కడ కొంతమంది నైబర్ కూడా ఆన్సర్ పెట్టేస్తారండి. చూడండి, నైబర్, మేట్. చూడండి, నైబర్ అంటే ఇరుగు పొరుగు వారు అని. మన ఫ్రెండ్ అని ఏం కాదు అక్కడ, ఇరుగు పొరుగు వారు. వాళ్ళు శత్రువులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ కంపానియన్ అంటే మన ఫ్రెండ్. ఓకేనా, పాజిటివ్ మీనింగ్లో ఉంటుంది కాబట్టి నైబర్ ఆన్సర్ కాదు. సో మనకు కంపానియన్ అంటే ఏంటండి? మేట్, కొలీగ్ అంటాం అట్లా. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు కంపానియన్ అంటే మేట్ లాగా, సోల్ మేట్, బెంచ్ మేట్ అంటాం కదా. సో మన ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేస్తూ పార్ట్నర్ లాగా ఉండేవాడు. సో కంపానియన్ అంటే పార్ట్నర్ అని వస్తుంది, మేట్ అంటే పార్ట్నర్ అని వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అంటే. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. మనకి 6th క్వశ్చన్ ఇది కూడా సింపుల్ అండి. ఓకేనా, చూడండి ఇలాంటి మోడల్సే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని తీసుకున్న క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, రైట్. చూడండి, అనిల్ కాట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ద రేర్ బర్డ్. చూడండి ఇక్కడ అనిల్ ఒక గ్లిమ్స్ తీసుకున్నాడట, అంటే ఫోటో తీసుకున్నాడు అండి ఒక రేర్ బర్డ్ది. బిఫోర్ ఇట్ డాష్ ఫ్లైట్ ఇన్ టు ద డెన్స్ ఫారెస్ట్. ఇట్ గాట్ ఫ్లైటా, ఇటు హ్యాడ్ ఫ్లైటా, ఇటు టుక్ ఫ్లైటా, ఇట్ లేడ్ ఫ్లైటా? చెప్పండి. సో మనకి జనరల్గా టుక్ ఫ్లైట్, టేక్ ఫ్లైట్ అంటాం. ఇది మనకు V1 తోటి. టేక్ ఫ్లైట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎగిరిపోవడం. టేక్ ఫ్లైట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగిరిపోవడం అనమాట. ఇక్కడ మీనింగ్ చూడండి. సో అనిల్ ఏం చేశాడు అంటే ఫోటో తీసుకున్నాడు ఆ రేర్ బర్డ్ది. అది ఎగిరిపోక ముందుకే, ఓకేనా, ఆ థిక్ ఫారెస్ట్లోకి, డెన్స్ ఫారెస్ట్ అంటే బాగా చెట్లున్న ఫారెస్ట్ అనమాట. ఓకేనా, ఆ థిక్ ఫారెస్ట్లోకి ఎగిరిపోక ముందే ఫోటో తీసుకున్నాడు అని. కాబట్టి దాన్ని ఏమంటాం? బిఫోర్ ఇట్ టుక్ ఫ్లైట్. బిఫోర్ ఇట్ టుక్ ఫ్లైట్. కాబట్టి ఆప్షన్, ఓకేనా, 3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. బిఫోర్ ఇట్ టుక్ ఫ్లైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 7th క్వశ్చన్ మనకి ఏంటంటే కొంచెం రేర్గా వచ్చేది అనమాట. ఇది జనరల్ అందరికీ తెలియదు. సో కానీ ఇక్కడ చూద్దాం. సో ఫాలోయింగ్ ద క్రెడో. ఓకే, టుగెదర్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. దీని మీనింగ్ ఏంటండి? టుగెదర్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి కట్టుకుంటే బలం, విడిపోతే పతనము అని. కలిసి ఉంటేనే కదా బలం, విడిపోతే పతనం అన్నట్టే కదా, అది మీనింగ్. ద ఫ్యాక్టరీ. ఓకేనా, ఈ కొటేషన్ని ఫాలో అవుతూ ద ఫ్యాక్టరీ వర్కర్స్ లెఫ్ట్ దేర్ వర్క్. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వాళ్ళ వర్క్ని వదిలేశారు. లీవ్ లెఫ్ట్ అంటాం. లెఫ్ట్ అంటే వదిలేయడం. అండ్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఓకేనా, బయటికి వచ్చారనమాట. రైట్. టు హోల్డ్ ఏ ప్రొటెస్ట్ అంటే నిరసన, అంటే ఆపోజిట్గా చేయడం అని. ర్యాలీ అగైన్స్ ద హయ్యర్ అథారిటీస్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాంక్లో ఏమొస్తుంది? ఇంపాస్నా, ఎన్రోటా, ఎక్స్ఫాక్టోనా, ఎన్మాసా? చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుందంటే ఎన్మాస్. ఎన్మాస్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే కలిసికట్టుగా, టుగెదర్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనం ఎందుకు తీసుకోవచ్చు అంటే ఈ మీనింగ్ని మనకు చూడండి. సో వాళ్ళు బయటకు వచ్చారు, ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చారు కలిసికట్టుగా. ఓకేనా, ఎందుకంటే కలిసికట్టుగా, అందరూ కలిసికట్టుగా బయటకు వచ్చి అందరూ కలిసి ప్రొటెస్ట్ చేయాలి అని. సో ఎన్మాస్ అంటే అందరూ కలిసి, టుగెదర్ అనమాట. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎన్రోట్ కాదు, ఎక్స్ఫాక్టో కూడా కాదు ఇక్కడ. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. చాలా సింపుల్ అండి ఇది. సో 8th క్వశ్చన్ మనకి ఏంటంటే, సో సెంటెన్స్ మొత్తాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది అండి. మీకు పాయింట్ చెప్తా చూడండి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసలు సార్ జీడీ, ఓకేనా, జీడీ ఎగ్జామ్కి మనకు CGL ఎగ్జామ్కి సంబంధం లేదనుకుంటారండి. కానీ ఈ జీడీలో వచ్చే క్వశ్చన్స్ కొన్ని CGL ఎగ్జామ్స్లో కూడా రావు. మీకు తెలుసో తెలియదా? మరి CGL కంటే జీడీనే టఫ్ ఉంటుంది కొన్నిసార్లు, తెలుసా? కాబట్టి జీడీ CGL తేడా ఏముండదు. CGL లెవెల్లో నేర్చుకోవాల్సిందే ఇంగ్లీషు. CGLలో ఉన్న యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ 2 క్వశ్చన్లు, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ 2 క్వశ్చన్లు మంచిగా చేసుకోవచ్చు. 4 క్వశ్చన్లు 8 మార్కులు డైరెక్ట్ వచ్చేస్తాయి. రీఅరేంజ్మెంట్ మీద 2 క్వశ్చన్స్ వస్తాయి, అది డైరెక్ట్ చేసుకోవచ్చు అండి. కానీ వీళ్ళు అక్కడ ఉండదు. జీడీలో అంత సింపుల్గా ఇస్తలేడు వాడు జీడీ పేపరు. ఓకేనా, అది కొన్నిసార్లు CGL కంటే కూడా టఫ్ ఉంటుంది.
కాబట్టి మీరు తక్కువ వచ్చి కొంచెమే జీడీ 10th బేస్ కదా, కొంచెమే చదువుకుంటా నేను, వేస్ట్ అలాంటివి, అసలు వేస్ట్ అలాంటిది. ఓకేనా, కాబట్టి క్లియర్గా నేర్చుకోండి. చూడండి ఇక్కడ మనకు ఇది మనకు స్పాటింగ్ ఎర్రర్ అండి. సెంటెన్స్ ఇస్తాడు, ఓకేనా. సో సెంటెన్స్లో మనకి అక్కడ ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో చెప్పాలి మనం. చదవండి ఒకసారి అందరూ, చూడండి 2 సార్లు చదవండి, అర్థమైపోతుంది. ద ఫ్రెండ్స్ ఎగ్జైటెడ్, ఫ్రెండ్స్ ఏమయ్యారట, ఎగ్జైట్ అయ్యారట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని. ఇది సబ్జెక్టు, ఇది మనకి ఏంటండి వెర్బ్ వీటు. ఎగ్జైటెడ్ మళ్ళీ ప్లానెడ్ ఏంటండి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ వీటు ఏంది అసలు ఈ వీటు ఎందుకు వచ్చింది ఇక్కడ? ఆల్రెడీ ఎగ్జైటెడ్ వీటు వచ్చింది, మళ్ళీ ఇక్కడ వీటు రావడం ఏంది? ఏదో ఆబ్జెక్ట్ ఏదో రావాలి, మళ్ళీ వీటు వచ్చింది ఏందో. సరే చూద్దాం, సెంటెన్స్ చదువుకుంటూ వెళ్దాం, ఏమొస్తుందో అర్థమవుతుంది. ద ఫ్రెండ్స్ ఎగ్జైటెడ్ ప్లానెడ్ దేర్ అప్కమింగ్ వెకేషన్, కామా. చూడండి కామా పెట్టిండంటే దీని మోడల్లో మాట్లాడతాడు. ప్లానెడ్ దేర్ అప్కమింగ్ వెకేషన్, రీసెర్చింగ్ డెస్టినేషన్స్ అండ్ క్రియేటింగ్ యాన్ ఇటినరీ ఫిల్డ్ విత్ థ్రిల్లింగ్ యాక్టివిటీస్ అండ్ అడ్వెంచర్స్. చూడండి ఇక్కడ, సో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎగ్జైట్ అయ్యారట. సో ఇక్కడ మనకు ప్లానెడ్ దేర్ అప్కమింగ్ వెకేషన్ రీసెర్చింగ్ డెస్టినేషన్స్. చూడండి ఇక్కడ మనకి V2 అనేది ఇక్కడ మనకు ప్రాపర్గా రాంగ్ ఉంది. ఒకవేళ దీని ప్లేస్లో మనం ప్లానింగ్ అని పెట్టాం అనుకోండి, అప్పుడు సెట్ అవుతుంది. ఎట్లా ఎందుకు సెట్ అవుతుంది అంటే, ఎగ్జైట్ అయ్యారట, దేని మీద ఎగ్జైట్ అయ్యారు? ప్లానింగ్ దేర్ అప్కమింగ్ వెకేషన్, రీసెర్చింగ్ డెస్టినేషన్స్ అండ్ క్రియేటింగ్. ఇవన్నీ మనకు V4 ఫార్మేట్లోనే ఉన్నాయి కదా చేయడం అనేది. కాబట్టి ఇది V4 ఫార్మేటు, నెక్స్ట్ మనకి ఇది V4 ఫార్మేటు, ఇది కూడా V4 ఫార్మేట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ మనకు ప్యారలలిజం అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది మనకు ప్లానెడ్ అనేది ఇక్కడ ప్రాపర్గా లేదు. సో దాని ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మనము? ప్లానింగ్ వెకేషన్ అండి సింపుల్గా. కాబట్టి ఇక్కడ మనకు సో ప్లాన్డ్ అనేది మిస్టేక్ ఉంది. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అండి, ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, కానీ ఏ పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చాడో చూసుకోండి. ఆప్షన్ 1 పెట్టొద్దు, డైరెక్ట్ ఆన్సర్. ఇది ఏ పార్ట్ కదా, ఏ పార్ట్ మనకి ఏ ఆప్షన్లో ఇచ్చిండు? 4th ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, అంతే. సో ఇది మనకు ప్యారలలిజం ప్రకారం తప్పు ఉంది అండి. ప్యారలలిజం అనేది ఎక్కడో చిన్నగా మూలకుండే టాపిక్, అది దాని నుంచి ఇచ్చిండు క్వశ్చన్ వాడు. అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉంటుందో ఇంగ్లీష్ అనేది. నెక్స్ట్ చూద్దాం ఇది చెప్తారో చెప్పరు. చూడండి ఇక్కడ మనకు ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద ఇన్కరెక్ట్ యూస్ ఆఫ్ ఎన్ యాడ్వర్బ్. మీకు ఓకేనా చెప్తున్నా కదా, 2025 ఓకేనా ఫిబ్రవరిలో ఎగ్జామ్ పేపర్స్ తీసుకుంటే యాడ్వర్బ్ మీద ఎన్నోసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్నో షిఫ్ట్లలో క్వశ్చన్స్ వచ్చినాయి యాడ్వర్బ్ మీద, అడ్జెక్టివ్స్ మీద. అందుకే మీకు ఈ మోడల్స్. చూడండి ఇక్కడ మనకు ఐడెంటిఫై ఇన్కరెక్ట్ యూసేజ్ అంటుండు యాడ్వర్బ్ది. ఎక్కడ ఇన్కరెక్ట్ యూసేజ్ ఉంది అంటూ చూద్దాం. హీ కాల్డ్ హిస్ ఫ్రెండ్ లాస్ట్ నైట్, ఇది యాడ్వర్బ్ అండి. అతను కాల్ చేసిండు, వెర్బ్ జరిగింది, ఎప్పుడు జరిగిందని చెప్పేది యాడ్వర్బే కదా. కాబట్టి ఇక్కడ మనకు వెర్బ్ను మోడిఫై చేస్తుందా అని యాడ్వర్బ్ అంటాం. ఫస్ట్ యాడ్వర్బ్స్ అంటే ఏంటండి ఇంగ్లీష్లో చెప్పండి ఒకసారి నాకు. వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే, అడ్జెక్టివ్ను మోడిఫై చేసేది యాడ్వర్బే, ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేది కూడా యాడ్వర్బే అనమాట. ఓకేనా, అది చూడండి అడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్. అడ్జెక్టివ్స్లో యాడ్వర్బ్స్లో యాడ్ ఉంది కదా. సో యాడ్ ఉంటే అవి ఏం చేస్తాయి చెప్పండి? యాడ్ చేస్తాయి. యాడ్ చేస్తున్నాయి అంటే మోడిఫై చేస్తున్నట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ మోడిఫై చేస్తాయి, యాడ్వర్బ్స్ కూడా మోడిఫై చేస్తాయి. అడ్జెక్టివ్స్ వేటిని మోడిఫై చేస్తాయి అంటే నౌన్స్ని, ప్రొనౌన్స్ని మోడిఫై చేస్తాయి. సో నౌన్స్ని, ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటినేమో అడ్జెక్టివ్స్ అంటాం. అదే ఒక అడ్జెక్టివ్ని, ఒక వర్బ్ని, ఒక యాడ్వర్బ్ని, ఈ మూడింటిని మోడిఫై చేసేదాన్నేమో యాడ్వర్బ్స్ అంటాం, అంతే. ఓకేనా. ఎనివే సో మనకి ఇక్కడ సో అతడు పిలిచాడు ఈజ్ ఫ్రెండ్ లాస్ట్ నైట్ ఓకేనా పోయే నైట్ అతని ఫ్రెండ్ని పిలిచాడు అని. పిలిచాడు ఎప్పుడు పిలిచాడని చెప్తుంది కాబట్టి ఇది మనకు యాడ్వర్బ్ ఉంది ఇక్కడ. ఓకే, ఐ విల్ సబ్మిట్ నెక్స్ట్ వీక్ ద అసైన్మెంట్ టు యూ. అందరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యాడ్వర్బ్ ఉంది అండి. తర్వాత ఐ విల్ సెండ్ యూ ద రిపోర్ట్ టుమారో, నేను రేపు నీకు రిపోర్ట్ సెండ్ చేస్తా. దే మెట్ ఫర్ లంచ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న లంచ్కి కలిశారు అని. అందరు ఇక్కడ చూస్తే లాస్ట్ నైటు, నెక్స్ట్ వీకు, టుమారో, ఎస్టర్డే, ఇవన్నీ యాడ్వర్బ్స్ అండి. ఇవన్నీ వేటి గురించి మాట్లాడుతున్నాయండి? టైం గురించి మాట్లాడుతున్నాయి. ఓకేనా, యాక్షన్ అనేది ఎప్పుడు జరిగింది దాని గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు వాటిని ఏమంటామంటే యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఓకేనా, సో యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటాం. లాస్ట్ వీక్ అయినా ఓకేనా, నౌ, టుమారో, ఎస్టర్డే, ఓకేనా, నెక్స్ట్ వీకు, లాస్ట్ వీకు, ఇవన్నీ మనకి ఏమవుతాయండి? యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాడ్వర్బ్ ఆఫ్ టైంని మనం ఎప్పుడైనా సరే లాస్ట్లో రాసుకోవాలి అండి. యాడ్వర్బ్ ఆఫ్ టైం వస్తుంది, దాన్ని ఎక్కడ రాసుకోవాలి చెప్పండి, మనం లాస్ట్లో రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ కాల్డ్ హిస్ ఫ్రెండ్ లాస్ట్ వీక్, ఇది లాస్ట్ డే ఉంది కరెక్టే. కానీ ఇక సెకండ్ సెంటెన్స్ చూడండి, ఐ విల్ సబ్మిట్, ఏం సబ్మిట్ చేస్తావో ఉండాలి ఇక్కడ. అంతేగాని ఇక్కడ మనకి ఐ విల్ సబ్మిట్, నేను సబ్మిట్ చేస్తాను, ఇక మనకి ఏం సబ్మిట్ చేస్తాం అనేది ఫస్ట్ రావాలన్నమాట. కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ టైంని ఎప్పుడైనా సరే లాస్ట్లో వాడుకోవాలి, ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాతనే వాడుకోవాలి.
ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్, హీ కాల్డ్ హిస్ ఫ్రెండ్, అతడు పిలిచాడు. ఇదేమో సబ్జెక్టు, ఇదేమో వెర్బు, ఇది ఆబ్జెక్ట్, ఎవరిని పిలిచాడో చెప్పింది కాబట్టి యాడ్వర్బ్ అనేది ఇక్కడ ఉంది. సో ఆబ్జెక్ట్ తర్వాత లాస్ట్లో యాడ్వర్బ్ ఆఫ్ టైం రావాలి ఎప్పుడైనా సరే. కాబట్టి ఐ విల్ సబ్మిట్ ద అసైన్మెంట్ టు యూ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ అనేది ఎక్కడ ఉండాలి? లాస్ట్లో ఉండాలన్నమాట. ఓకేనా? సో యాడ్వర్బ్ ఆఫ్ టైం జనరల్ ఎక్కడ ఉండాలండి? లాస్ట్లో ఉండాలి. ఓకే, కాబట్టి వెర్బ్ ఎప్పుడు జరిగింది అని చెప్పేది యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తా, ఎప్పుడు సబ్మిట్ చేస్తావు అని చెప్తుంది కదా నెక్స్ట్ వీక్ అనేది. ఒకటి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. యాడ్వర్బ్ ఆఫ్ టైం ఎక్కడ వాడాలి మనం? జనరల్గా లాస్ట్లో వాడాలన్నమాట. కాబట్టి ఐ విల్ సబ్మిట్ ద అసైన్మెంట్ టు యూ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ అనేది ఇక్కడ మిడిల్లో ఇచ్చిండు, ఆబ్జెక్ట్ తర్వాత లాస్ట్లో ఇవ్వాలి కదా, అట్లా ఇవ్వలేడు కాబట్టి ఇన్కరెక్ట్ యూసేజ్ అంటే ఇక్కడే ఉంది కదా. ఒకటి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుందండి? ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. ఆప్షన్ 2 అర్థమైందా? ఇది 10th క్వశ్చన్. ఇది చాలా సింపుల్ అండి. చూడండి, సెంటెన్స్ మీనింగ్ని బట్టి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇక మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చింది చూడండి. ద డిటెక్టివ్స్, డిటెక్టివ్ యొక్క, డిటెక్టివ్ అపాస్ట్రఫీ ఎస్ ఉందంటే డిటెక్టివ్ యొక్క అని మీనింగ్. అది డిటెక్టివ్ యొక్క డాష్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ అంటే దాని యొక్క ఇన్వెస్టిగేషన్ అండి సింపుల్గా. ఓకేనా? ఆఫ్ క్రైమ్ సీన్, ఓకేనా, ఆఫ్ క్రైమ్ సీన్ రివీల్డ్. సో డిటెక్టివ్ ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఎగ్జామిన్ చేసిండు కదా, మంచిగా త్వరగా చూసిండు కదా, అది ఏం చేసింది? రివీల్డ్ అంటే, రివీల్డ్ అంటే చెప్పడం, చెప్పి ఏం చెప్పిందంటే బయటకి ఏం చెప్పిందంటే క్రూషియల్ ఎవిడెన్స్ దట్ అదర్స్ హ్యాడ్ మిస్డ్. ఓకేనా? సో డిటెక్టివ్ చేసిన ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, అది ఏం చేసిందంటే, సో క్రైమ్ సీన్ యొక్క ఎగ్జామినేషన్ చేసిండు కదా డిటెక్టివ్, అది ఏం చేసిందంటే రివీల్ చేసింది. దేన్ని రివీల్ చేసింది? ఒక మంచి ఎవిడెన్స్, ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని. ఓకేనా? వేరే వాళ్ళు మిస్ చేసిన ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని ఇది ఈ డిటెక్టివ్ యొక్క ఎగ్జామినేషన్ అనేది చేసింది అని. మరి ఇప్పుడు ఆ డిటెక్టివ్ చేసింది ఎలాంటి ఎగ్జామినేషన్? సూపర్ఫిషియల్ ఎగ్జామినేషనా, హేస్టీ ఎగ్జామినేషనా, థరో ఎగ్జామినేషనా, కర్సరీ ఎగ్జామినేషనా? చూడండి, ఇక్కడ కర్సరీ అన్నా హేస్టీ అన్నా సేమ్. థరోగా చేయకుండా పైన పైన చేసేదాన్ని కర్సరీ. హేస్టీ అంటే ఏంటి? ఫాస్ట్గా, ఏదో ఫటాఫట. హేస్టీ అంటే ఏంటి? ఫాస్ట్, తొందరపాట్లో చేయడం అనమాట. కాబట్టి హేస్టీ అన్నా కర్సరీ అన్నా సేమ్. ఇప్పుడు తొందరపాట్ల ఫటఫట మీద పడి చేస్తే అది మనకు అవుద్దా? కాదు. కాబట్టి ఆ కంపల్సరీ ఆ ఇన్వెస్టిగేషన్ ఎగ్జామినేషన్ ఎలా ఉండాలండి? చాలా డీప్గా థరోగా ఉండాలి కదా. బట్ మనకు ఆన్సర్ థరో. సో థరో ఎగ్జామినేషన్ మాత్రమే సో మంచి క్రూషియల్ ఎవిడెన్స్ని తీసుకొస్తుంది. సూపర్ఫిషియల్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, సూపర్ఫిషియల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సూపర్ఫిషియల్ అంటే పైననే, నాట్ డీప్. ఓకేనా? సో సూపర్ఫిషియల్ అంటే మీనింగ్ ఏంటండి? సో డీప్గా వెళ్ళకుండా పైననే. ఓకేనా? బ్రీఫ్ అంటాం దాన్ని, పైన చేసేదాన్ని సూపర్ఫిషియల్ అంటాం. కాబట్టి సూపర్ఫిషియల్ ఎగ్జామినేషన్ అంటే థరో ఎగ్జామినేషన్ కాదు, నార్మల్ ఎగ్జామినేషన్, హేస్టీ ఎగ్జామినేషన్ అవుద్ది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? థరో ఎగ్జామినేషన్ అంటే కంప్లీట్ ఎగ్జామినేషన్ అనమాట. ఓకేనా? సో మీనింగ్ ప్రకారమే ఆన్సర్ చేయొచ్చు ఇది. 11th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు ఏం లేదండి, సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్. చూడండి, సినోనిమ్ అడుగుతున్నాడు మళ్ళీ. అండర్ చూడండి, బ్రాకెట్లో ఉన్న వర్డ్కి సినోనిమ్ అడుగుతున్నాడు అండి. చూడండి, ఇక్కడ మనకు బెనెవలెన్స్. ఓకేనా? సో బెనెవలెంట్ కింగ్ అంటాం కదా, బెనెవలెంట్ ఎంపరర్ అంటాం కదా. బెనెవలెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బెనెవలెన్స్ అనేదేమో నౌను, బెనెవలెంట్ అనేదేమో అడ్జెక్టివ్ ఫామ్ అంతే. ఏఎన్సి తోటి ఎండ్ అవుతున్నామో అవి నౌన్స్, ఏఎన్టి తోటి ఎండ్ అవుతున్నామో అవి మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా? సో బెనెవలెంట్ అంటే ఎవరు? జోని బెనెవలెంట్ రూల్ అంటే ఎవరు అంటే చాలా దయగలవారు అని, కరుణ, జాలి, దయగలవారు అని. కాబట్టి ఇక్కడ మనకు బెనెవలెన్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? కైండ్నెస్. సస్పిషన్ అంటే డౌట్ఫుల్, ఇది మనకు ఆన్సర్ కాదు. లిబర్టీ, ఫ్రీడమ్ అంటామా? లేదు. సో ఇంటెన్షన్ అంటామా? లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంట? సో జాలి, కరుణ, దయ ఉన్నవాళ్ళు అని. కాబట్టి మనకు కైండ్నెస్ అంటాం. అది నెక్స్ట్ వాళ్ళని జెంటిల్ పీపుల్ అని కూడా అంటాం. ఓకేనా? అది నెక్స్ట్ మనకి ఏంటంటే డైరెక్ట్ ఇడియం క్వశ్చనే వచ్చింది అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు కానీ డైరెక్ట్ ఇడియం క్వశ్చన్ ఇది. వెన్ సారా రియలైజ్డ్ దట్, సారా రియలైజ్ అయినప్పుడు షీ ఫర్గాట్ హర్ కీస్ ఎట్ హోమ్. అంటే ఆమె కీస్ అనేవి ఇంటి దగ్గరే మర్చిపోయాను రియలైజ్ అయినప్పుడు షీ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ డాష్. మీకు చెప్పాను ఆల్రెడీ, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఓకేనా? ఫిష్ అవుట్ ఆఫ్ రివరా, ఫిష్ అవుట్ ఆఫ్ పాండా, ఫిష్ అవుట్ ఆఫ్ సీనా, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనే ఇడియం ఉంటుంది. ఓకేనా? ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏంటండి? ఫిష్ అనేది, ఓకేనా, ఫిష్ అనేది అవుట్ ఆఫ్ వాటర్, వాటర్లో కాకుండా బయట ఉంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అది అన్కంఫర్టబుల్. ఓకేనా? సో అన్కంఫర్టబుల్ పొజిషన్ అంటాం.
ఓకేనా, ఏమంటాం దాన్ని? అన్కంఫర్టబుల్ పొజిషన్ అంటాం. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు? అన్కంఫర్టబుల్ పొజిషన్ అనమాట. ఓకేనా, అది వాటికి మనకు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనే ఇడియం ఉంటుంది. సో డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది చాలా సింపుల్ అండి, మీకు చెప్పాను చూడండి. మీకు మన యూట్యూబ్ క్లాసులలో, మన యాప్ క్లాసులలో చాలాసార్లు వచ్చిందనమాట ఈ వర్డ్. ఓకేనా, నిగ్గడ్లీ స్పెల్లింగ్ అడుగుతున్నా అంతే. ఓకేనా, ఇక మనకు నిగ్గడ్లీ, అన్నింటిలో నిగ్గడ్లీ ఉందంటే నిగ్గడ్లీ స్పెల్లింగ్ అడుగుతున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనకు సో నిగ్గడ్లీ చూడండి. నిగ్గడ్లీ అంటే ఇలా ఉండాలండి, డబల్ జీ ఉండాలి ఫస్ట్. NII ఉంది ఆన్సర్ కాదు, GGRD. ఓకేనా, రైట్. సో నిగ్గడ్లీ సింగిల్ జీ ఉంది ఆన్సర్ కాదు. సో నిగ్గడ్లీ అంటే డబల్ డి కాదు కదా. బట్ మనకు ఆప్షన్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మీకు ఒకటి సింపుల్ కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇక్కడ మీకు నిగ్గడ్ అంటే పిసినారి, మైజరు. ఓకేనా, నిగ్గడు, నెక్స్ట్ స్కాలరు, నెక్స్ట్ ఫ్రెండ్, నెక్స్ట్ కోవర్డ్, నెక్స్ట్ మైజర్లీ, మైజర్లీ. ఓకేనా, నిగ్గడ్లీ, నెక్స్ట్ మనకు స్కాలర్లీ. చూడండి, ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ కాబట్టి క్లియర్గా నీట్గా రాసుకోండి మీరు అక్కడ. ఫ్రెండ్లీ, నెక్స్ట్ వన్ కోవర్డ్లీ. కోవర్డ్ అంటే ఎవరండి? పిరికివాడు అని. అది ఇది జాగ్రత్త చూడండి. చాలామంది ఏమనుకుంటారు అంటే మైజర్లీ, నిగ్గడ్లీ, స్కాలర్లీ, ఫ్రెండ్లీ, కోవర్డ్లీ ఇవి వేటితో ఎండ్ అయినాయండి? LY తోటి ఎండ్ అయినాయి కదా. సో LY తోటి ఎండ్ అవుతే వీళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే యాడ్వర్బ్స్ అనుకుంటారు, కానీ రాంగ్. మైజర్లీ, నిగ్గడ్లీ, స్కాలర్లీ, ఫ్రెండ్లీ, కోవర్డ్లీ ఇవి మనకేంటంటే అడ్జెక్టివ్స్. ఏంటి చెప్పండి? మనకు అడ్జెక్టివ్స్. ఓకేనా, ఎందుకు అడ్జెక్టివ్స్ అంటే యాక్చువల్గా మనకు LY అనేది, ఓకేనా, LY అనేది మనకు ఉన్నప్పుడు ప్రతిదీ మనకు యాడ్వర్బ్ కాదు. ఆ LY అనేది దేనికి యాడ్ అయ్యిందో చూసుకోవాలి అండి. సో మైజర్ అనేది మనకి ఏంటో తెలుసా? నౌన్. ఓకేనా, మైజర్ అనేది ఏంటిది? మనకు నౌన్. సో చూడండి, ఒక నౌన్కి LY యాడ్ అయి ఉంది అనుకోండి, అది మనకి ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్ అవుతుంది. మైజర్, మైజర్లీ ఇవన్నీ నౌన్స్ అండి. ఓకే, మైజర్ అన్న, నిగ్గడ్ అన్న, పిసినారి అని. ఓకేనా, కోవర్డ్ అంటే పిరికివాడు అని, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకు నౌన్స్. నౌన్స్కి LY యాడ్ అవుతే అది మనకి ఏమవుతుంది చెప్పండి? యాడ్జెక్టివ్ అవుతుంది. సో LY తోటి ఎండ్ అయినా సరే ఇవి మనకి ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయి. మరి వీటికి యాడ్వర్బ్ ఫామ్స్ ఏముంటాయి చెప్పనా? ఇన్ ఏ మైజర్లీ మేనర్, ఇన్ ఏ నిగ్గర్లీ మేనర్, ఇన్ ఏ స్కాలర్లీ మేనర్, ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్, ఇన్ ఏ కోవర్డ్లీ మేనర్. అవి మనకు యాడ్వర్బ్స్ అవుతాయి, కానీ ఇవి మనకు ఏంటంటే అడ్జెక్టివ్సే. ఓకేనా, ఇది చూసుకోండి. అది ఓకేనా, ఇది రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఓకేనా, 14th క్వశ్చన్. ఎందుకంటే చూడండి ఒక్క నిమిషం, మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒకసారి క్వశ్చన్ ఏమడిగిండో తెలుసా? ఇలా ఇచ్చాడు అంటే he fought cowardly, అతడు ఫైట్ చేశాడు. ఎలా చేశాడు అని he fought cowardly. చాలామంది ఇది రైట్ అని పెట్టేస్తారండి, కానీ ఈ సెంటెన్స్ మనకు రాంగ్. ఎందుకంటే ఫాట్ అనేది ఏంటిది? వెర్బ్ని మోడిఫై చేయాలంటే మనకేం కావాలి? యాడ్వర్బ్ కావాలి. కానీ కోవర్డ్లీ అనేది ఏంటిది? అడ్జెక్టివ్. ఓకేనా, సో మనకు అందుకే దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే he fought in a cowardly manner. ఎందుకంటే ఒక వెర్బు, ఓకేనా, ఫాట్ అంటే ఫైట్ చేశాడు, వెర్బ్ ఇది. ఎలా ఫైట్ చేశాడు అని చెప్పాలి. సో ఇది మనకు యాడ్వర్బ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ వెర్బ్ అనేది ఎలా జరిగిందని చెప్పేది ఒక యాడ్వర్బే కదా. యాడ్వర్బ్ ఫామ్ మనకు కోవర్డ్లీ కాదు, ఇన్ ఏ కోవర్డ్లీ మేనర్. అందుకే చెప్తున్నాను అది అంత డీటెయిల్గా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇది సింపుల్ అండి. ఇది చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ మేడ్ ద కేక్ ఆల్ బై డాష్. అతడే తయారు చేశాడు అంటున్నాం. అతడే తయారు చేసి కేక్ మొత్తాన్ని అతడే తయారు చేశాడు అని. కాబట్టి హీకి ఏమొస్తుందండి? మనకు రిఫ్లెక్సివ్ ప్రణవను హిమ్సెల్ఫ్ వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? హిమ్సెల్ఫ్. మై సెల్ఫ్ కాదు, యువర్ సెల్ఫ్ కాదు, హర్ సెల్ఫ్ కాదు. హీ అనే ప్రణవం ఇచ్చింది కదా ఆల్రెడీ. ఇక్కడ హీ అనే ప్రణవానికి మనకు ఏమొస్తుంది చెప్పండి? మనకు హిమ్సెల్ఫ్ అనేది వస్తుంది. రిఫ్లెక్సివ్ అయినా ఎంఫాటిక్ ప్రణవం అయినా సరే హిమ్సెల్ఫే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 15th క్వశ్చన్. చాలా సింపుల్ అండి ఇది. సో మనకి ఏమడుతున్నాడు అంటే ఫైండ్ ద, ఓకేనా, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినోనిమ్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ చూసుకుంటే ఫ్రాజైల్ ఏమిచ్చిన వర్డ్ మనకు? ఫ్రాజైల్. ఇది కూడా చెప్పాను మీకు క్లియర్గా. ఫ్రాజైల్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రేకబుల్.
ఓకేనా. సో వీక్గా ఈజీగా పగిలిపోయేలా ఉంటే దాన్ని ఏమంటామంటే ఫ్రాజైల్ అంటాం, దాన్ని మనము బ్రేకబుల్ అంటాం. ఓకేనా. మనం ఇప్పుడు స్ట్రాంగ్ అంటామా లేదు, హెవీ అంటామా లేదు, ఓకేనా, షైనీ అంటామా లేదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, డెలికేట్గా ఉండడం అనమాట, ఈజీగా పగిలిపోయేలా ఉండడం అని దాన్ని ఏమంటామంటే ఫ్రాజైల్. ఏమంటాం చెప్పండి, దాన్ని ఫ్రాజైల్ అంటాం. ఓకే, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ మనకు క్లోజ్ టెస్ట్ అండి. ఓకేనా. సో మీకు క్లోజ్ టెస్ట్ నుంచి మీకు ఏంటంటే మొత్తం 5 క్వశ్చన్స్ అంటే టోటల్ 10 మార్క్స్ ఇక్కడే ఉంటాయండి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు 5 క్వశ్చన్స్లో ఈజీగా 3 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. 3 క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి సో మీరు దీన్ని అస్సలు వదలకండి. ఫస్ట్ది రాకపోయినా సరే పర్లేదు, సెకండ్ దానికి వెళ్ళండి. మనకు ఫస్ట్ది కొన్నిసార్లు ఈ హార్డ్ ఉంటాయి, లాస్ట్లోవి ఈజీగా ఉంటాయి. కొన్నిసార్లు ఫస్ట్వే ఈజీగా ఉంటాయి, లాస్ట్లో హార్డ్ ఉంటాయి. ఎట్లయినా సరే మనం సింపుల్గా కనీసం 2-3 క్వశ్చన్స్ అనేది సింపుల్గా ఉంటాయి చేసే విధంగా. కాబట్టి అసలు వదిలిపెట్టుకోకండి అసలు క్లోజ్ టెస్ట్ని. 5 ఇచ్చినప్పుడు 5 అయితే హార్డ్ ఇవ్వడు కదా వాడు, ఈజీ క్వశ్చన్స్ చేయండి, మరే ఈజీగా 2 మార్కులు వస్తాయి. ఓకే, అది చూడండి ఇక్కడ. ద ఫ్యాక్ట్ దట్ ద వెటర్ పీరియడ్స్ అంటే మనకు జనరల్ మీనింగ్ ఏమొస్తుందంటే చల్లగా, ఓకేనా, చల్లగా ఉండే పీరియడ్స్ అండి, సింపుల్గా తడిగా ఉండే పీరియడ్స్ అండి. రైట్, వెటర్ పీరియడ్స్ ఇన్ నార్త్ ఆఫ్రికా. ఓకేనా. ద ఫ్యాక్ట్ దట్ ద వెటర్ పీరియడ్స్ ఇన్ నార్త్ ఆఫ్రికా హ్యావ్ డాష్ ఎవ్రీ 21 years. అంటే ప్రతి 21,000 సంవత్సరాలకు వెటర్ పీరియడ్స్ అనేవి వస్తూనే ఉంటాయట. మరి ఇక్కడ మనకు ఫ్యాక్ట్ దాని గురించి మాట్లాడుతుండో, మరి వస్తూనే ఏంటంటే సీజ్ అంటామా లేదు. అబేట్ అంటే ఏంటి, తగ్గించడం, ఇది కూడా ఆన్సర్గా. సో మనకు అప్పుడు టర్మినేట్ అంటే మీనింగ్ ఏంటండి, ఎండ్ చేయడం. టర్మినేట్ చేయడం అంటే ఆపడం, ఎండ్ చేయడం అంటాం. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, రికర్డ్ అంటే 21 సంవత్సరాలు, ప్రతి 21 సంవత్సరాలకు ఒకసారి జరగడం అనమాట. సో సైక్లిక్గా రిపీట్ అవ్వడం అంటూ ఉంటాం, దాన్ని మనం రికర్డ్ అంటాం. రికర్డ్ అంటే రిపీట్ అవ్వడం అనమాట. రైట్, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఏముంది అక్కడ, సింపుల్. నెక్స్ట్ వన్ చూడండి. సో ఈజ్ ఏ బిగ్ క్లూ అబౌట్ వాట్ డాష్ టు దెమ్. చూడండి ఇక్కడ మనకు, సో అదొక బిగ్ క్లూ అట. వాట్ డాష్ దెమ్, వాట్ డెలిగేట్స్ దెమ్మా, వాట్ బిట్స్ దెమ్మా, డిబేట్స్ దెమ్మా. డిబేట్ అసలు డిబేట్ అనేది మనుషుల మధ్యలో జరుగుతుంది, ఇది మనకు రాంగ్. డెలిగేట్ చేయడం అంటామా లేదు, ఇది కూడా మనకు రాంగ్. బిట్ చేయడం అంటామా లేదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 4 causes. అంటే ఇట్లా పీరియడ్స్, ఇప్పుడు వెటర్ పీరియడ్స్ ఉన్నాయి కదా, వెటర్ పీరియడ్స్ అనేవి మనకు నార్త్ ఆఫ్రికాలో, ఓకేనా. సో 21,000 yearsకి ఒకసారి జరగడం అనేది అది అనేది ఏం చేస్తుందంటే వాట్ కాజ్ అంటే దేనివల్ల జరుగుద్దో అని చెప్తుంది అనమాట. కాబట్టి వాట్ కాజెస్ దెమ్, అదొక క్లూ ఇస్తుంది అని, వాట్ కాజెస్ దెమ్. నెక్స్ట్ వన్, ఇది సింపుల్. ఇంకా చూడండి ఇక్కడ, వేరియేషన్స్ ఇన్ ఎర్త్స్ ఆర్బిట్. చూడండి ఇక్కడ మనకు, సో వేరియేషన్స్ ఇన్ ఎర్త్స్ ఆర్బిట్. ఇప్పుడు ఎర్త్ అనేది సూర్యుని చుట్టూ ఇట్లా తిరుగుతుంది కదా, దాని యొక్క ఆర్బిట్లో వేరియేషన్స్ అంట. వేరియేషన్స్ డ్యూ టు గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ద మూన్ అండ్ అదర్ ప్లానెట్స్. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి అంటాం కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్సెస్, మూను వేరే ప్లానెట్స్ నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మన సోలార్ సిస్టంలో ఉన్న మూను, అదేవిధంగా మిగతా ఇతర గ్రహాలు ఉంటాయి కదా, వాటి యొక్క గ్రావిటేషనల్ శక్తి వల్ల ద ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్ డాష్ ద సన్. ద ఆర్బిట్ ఆఫ్, ఇప్పుడు ఎర్త్ యొక్క ఆర్బిట్ ఉంటుంది కదా, ఎర్త్ తిరిగేది ఉంటుంది కదా ప్లేస్, ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్ డాష్ ద సన్. ఎర్త్ దేని చుట్టూ తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. డైరెక్ట్ ద సన్నా, స్ట్రైట్ ద సన్నా, అరౌండ్ ద సన్నా, ప్రిసైజ్ ద సన్నా, అరౌండ్ ద సన్ అంటాం. ఇది డైరెక్ట్ పెట్టే ఆన్సరే. ఫస్ట్ వన్ డైరెక్ట్ పెట్టే ఆన్సర్, లాస్ట్ థర్డ్ వన్ కూడా డైరెక్ట్ పెట్టే ఆన్సరే, అరౌండ్ ద సన్ అంతే. ఈజ్ నాట్ కాన్స్టాంట్ అంటే మీరు అర్థం చేసుకోండి, సింపుల్ మీనింగ్. మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు, అదర్ ప్లానెట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ ఎర్త్ ఆర్బిట్ అనేది ఉంది కదా, ఈ ఎర్త్, ఓకేనా, ఎర్త్ యొక్క ఆర్బిట్ అనేది, ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది కదా, సన్ చుట్టూ తిరిగే ఎర్త్ యొక్క ఆర్బిట్ అనేది కాన్స్టాంట్గా లేదట. ఇట్ హ్యాస్ సైక్లిక్ డాష్, ఓకేనా. ఇట్ హ్యాస్ సైక్లిక్ మోనోటోనీసా, కన్సిస్టెన్సీసా, వేరియేషన్సా, రెగ్యులారిటీసా. ఇక మన కాన్స్టాంట్గా లేదు అంటుండు కాబట్టి మరి అప్పుడు అక్కడ రెగ్యులారిటీస్ ఉన్నట్టా లేదు, కన్సిస్టెన్సీస్ ఉన్నట్టా లేదు, కాన్స్టాంట్గా లేదు అంటుండు. మరి అప్పుడు అక్కడ ఏమున్నట్టు, అక్కడ వేరియేషన్స్ ఉన్నట్టే కదా. ఒకటి ఆన్సర్ ఏమొస్తుందండి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. మోనోటోనీస్ కాదు, ఆప్షన్ 2 వేరియేషన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ అయిపోయినప్పుడు రైట్, లాస్ట్ బ్లాంక్ అండి. లాస్ట్ బ్లాంక్ చూసుకుంటే సో సైక్లిక్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా, సైక్లిక్ వేరియేషన్స్, ఇట్ హ్యాస్ సైక్లిక్ వేరియేషన్స్ ఆన్ multi-1000 years టైమ్ స్కేల్స్. ఇంకా చాలా సంవత్సరాలకు ఒకసారి ఏమవుతుందంటే సైక్లిక్లో వేరియేషన్స్ వస్తాయట.
తర్వాత దీస్ ఆర్బిటాల్ సైకిల్స్ చూడండి ఇక్కడ, దీస్ ఆర్బిటాల్ సైకిల్స్ డాష్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎర్త్, చూడండి receives from the sun, dash the amount of energy the sun receives from the earth receives from the sun. ఇప్పుడు ఈ ఆర్బిటాల్ సైకిల్స్ అనేవి ఏం చేస్తాయంటే, బిలీవ్ అంటే నమ్మడం అసలు ఇక్కడ ఏందండి తీసేయండి, రిటర్న్ చేయడం, స్ట్రెచ్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం. మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే, సో దాని మీద ప్రభావం పడుతుందట. దేని మీద ప్రభావం పడుతుంది అంటే, ఈ ఎర్త్ ఓకేనా, ఎర్త్ అనేది సన్ నుంచి రిసీవ్ చేసుకునే ఎనర్జీ ఉంటుంది కదా, ఆ సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీలో మనకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతుందట, చేంజ్ అనేది వస్తుంది అని. ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్బిట్ చేంజ్ అవుతుంది కదా, ఆర్బిట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అది అమౌంట్ ఆఫ్ ఎర్త్ ఏదైతే సన్ నుంచి రిసీవ్ చేసుకుంటుందో ఆ ఎనర్జీ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని. మోడల్ పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్, మోడల్ పేపర్ 2 ఓకేనా. కాబట్టి ఇదండి. సో మీరు కనుక ఓకేనా ఇలాంటి కాన్సెప్ట్స్ డీటెయిల్గా నీట్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేయండి. ఎస్ఎస్సి కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి, కిందికి లాస్ట్కి వెళ్ళండి, ఈ కోర్సెస్ కనిపిస్తాయి మీకు. ఓకేనా. సో ఓన్లీ గ్రామర్ కోర్స్ ఉంటుంది, ఓన్లీ వొకాబులరీ కోర్స్ 49 రూపీస్కే ఉంటాయి. అదే కంప్లీట్గా కావాలి సార్ నాకు గ్రామరే కాదు మొత్తం ఉంటుంది, గ్రామర్ అండ్ వొకాబులరీ 1 మంత్కు 99 రూపీస్ అండి, 3 మంత్స్కు 199 రూపీస్ అనమాట. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, రైట్. అదేవిధంగా బుక్ అండి, చూడండి బుక్ మాత్రం ఎక్సలెంట్గా నీట్గా రాసిన బుక్ అండి. మీరు ఒకసారి వెళ్ళి బుక్ పీడిఎఫ్ని ఫ్రీగా చదవండి, యాప్లో బుక్ పీడిఎఫ్ మొత్తాన్ని ఫ్రీగా చదవండి, చదివి నచ్చితేనే బుక్ను కొనుక్కోండి. బుక్ పీడిఎఫ్ మొత్తాన్ని యాప్లో ఫ్రీగా చదివి నచ్చితేనే బుక్ కొనుక్కోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి లేటెస్ట్ క్వశ్చన్స్ యాడ్ చేసాం అందులో మళ్ళీ. ఓకే, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది బుక్, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి, రైట్. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో చూసుకోండి, అడగండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేస్తే అందులో ఉంటుంది అండి. ఓకేనా. సో మీరు ఈ యాప్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, మాకు అడ్రస్ అమౌంట్ పంపినా మేము మీకు పంపిస్తాం. ఓకేనా. ఇదండి, ఇది మీకు ఏంటంటే మోడల్ పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో మీరైతే ఓకేనా కంపల్సరీ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఎంత రీచ్ వస్తే మీకోసం అన్ని ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.